సనాతనం అంటే ఆధునిక నాగరికత గురించి ఏమాత్రం అవగాహన లేని సన్యాసులు మాట్లాడే మాటలుగా కొంతమంది బుద్ధిజీవులు కొట్టిపారేస్తారు. ఆధునిక అర్థశాస్త్రం గురించి వారికి ఏం తెలియదని చెబుతూ పోజులు కొడతారు. కానీ సనాతన ధర్మానికి చెందిన ఒకే ఒక్క ఈవెంట్ ఎన్ని కోట్ల డబ్బు జనరేట్ చేస్తుందో ఊహిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పెట్టిన పెట్టుబడి ఎంత? ఆ పెట్టుబడి ద్వారా అక్కడ టర్నోవర్ అయ్యే అమౌంట్ ఎంత? అయితే మరొక మాట, భక్తుల మనసులో గూడు కట్టుకున్న దైవభక్తిని వెలకట్టలేం. కానీ ఆధునిక ఆర్థిక శాస్త్రాల పరిధిలో లెక్క వేసినప్పుడు ఈ సనాతన ధర్మం చేసే మ్యాజిక్ను మాటల్లో చెప్పలేం. ఇది కేవలం ఆటవిడుపు స్నానాల కోసం టూరిస్టులు వచ్చే స్థలం కాదు. ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భక్తులకు అవసరమైన అనేక అవసరాలు తీరుస్తూ దాన్నుంచి బై ప్రొడక్ట్గా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ఓ అద్భుతమైన ఆర్థిక వేదిక. ఆర్థిక వేదిక అనగానే ఇది పక్క కమర్షియల్స్ కోసం పాకులాడే ఎంటర్టైన్మెంట్స్ అనుకుంటే పొరపాటే. ఆర్జున అనేది ఒక బై ప్రొడక్టు మాత్రమే. ప్రపంచ ఆర్థిక నిపుణులంతా ఎన్నో వేల గంటలు వెచ్చించి అనేక పుస్తకాలతో కుస్తీపట్టి బుర్రలు బద్దలు కొట్టుకుని ఎన్నో థీసిస్లు థియరీలు రాసుకుని యూనివర్సిటీల నుంచి అప్రూవల్స్ తీసుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా సిద్ధాంతాలను అంచనా వేసి అప్పుడు కాని రంగోలికి దిగే సోకాల్డ్ ఆర్థిక నిపుణులకు ప్రయాగరాజ్లో ఏం జరుగుతుందో ఓ పట్టణ అర్థం కావడం లేదు. ప్రయాగరాజ్ కేవలం ప్రపంచవ్యాప్తంగా భక్తులను మాత్రమే ఆకర్షించడం లేదు. ప్రపంచవ్యాప్త ఆర్థికవేత్తలను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు కూడా దీనిపై దృష్టి సారించాయి. ఇక్కడ జరిగే కార్యకలాపాలను, వాటి ద్వారా జరిగే మనీ జనరేషన్, ఎన్ని కుటుంబాల్లో ఈ కుంభమేళా మార్పు తేబోతుంది వంటి అనేక విభిన్న కోణాల్లో అధ్యయనాలు జరిపేందుకు రంగంలోకి దిగాయి. అంటే దీనర్థం ప్రపంచ ఆర్థిక సంస్థలు తమ సిద్ధాంతాలను కొత్తగా నిర్వచించుకునే సమయం ఆసన్నమైందా? ప్రయాగరాజ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పెట్టుబడి పెట్టాయి, వాటి ద్వారా ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరమే. ప్రయాగరాజ్లో కుంభమేళా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మీద 8,000 కోట్లు విడుదల చేశాయి. ఆ 8,000 కోట్లతో తాత్కాలిక రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, నీటి సదుపాయం, స్నాన ఘాట్ల అభివృద్ధి, పార్కింగ్ స్థలాల వంటి పనుల కోసం వెచ్చించారు. ఇక ఈ పెట్టుబడి నుంచి 45 రోజుల మేళ ద్వారా 2 నుంచి 2.5 లక్షల కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రయాగరాజ్లో ఈ 45 రోజుల్లో ఏ రోజున ఏ పాయింట్ ఆఫ్ టైం తీసుకున్నా కనీసం 50 లక్షల నుంచి 1 కోటి మంది దాకా ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన బట్టి మిగతా అన్ని అవసరాలకు కూడా ఏర్పాట్లు జరుగుతాయి. అయితే ఒక్క మనిషి సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తే అది 2 నుంచి 2.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. కానీ నిజానికి ఒక్కో మనిషి సగటున 10,000కు తక్కువ కాకుండా ఖర్చు చేస్తున్నాడు అంటున్నారు. ఆ లెక్కన కుంభమేళా ద్వారా 4 లక్షల కోట్లకు తగ్గకుండా రెవెన్యూ చేతులు మారుతుందని అంచనా వేస్తున్నారు వ్యాపారవేత్తలు. శాస్త్రీయ లెక్కలను బట్టి ఈ అంచనా రావడంతోనే ఆర్థిక నిపుణుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందంటే అతిశయోక్తి కాదు. కొంతకాలం క్రితం యూపీ అంటే అదో వెనుకబడ్డ రాష్ట్రంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా పరుగులు పెడుతున్న రాష్ట్రం. అందుకు కారణం సనాతన ధర్మాన్ని సరిగ్గా వాడుకోవడమే అంటున్నారు ఆర్థికవేత్తలు. ఇతర మతాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత సొమ్ము కేటాయించినా కోట్లు వస్తాయేమో తప్ప అభివృద్ధికి ఆస్కారం లేదని, పైగా అది హిందువుల మనోభావాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న భావనలు నానాటికి బలపడుతున్నాయి. అదే సనాతన ధర్మాన్ని హైలైట్ చేసుకోవడం ద్వారా ప్రజల్లో మానసిక శాంతి, పుణ్యక్షేత్రాల అభివృద్ధి మాత్రమే కాక ప్రభుత్వాల ఖజానాకు పుష్కలంగా డబ్బు వస్తుందన్న అభిప్రాయం విపరీతంగా వినిపిస్తోంది. ఈ కుంభమేళా ద్వారా జీడీపీలో 1% పెరుగుతుందంటే దీని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ పెరుగుదలతో యూపీ ఆర్థిక ప్రగతి ఎంత దూసుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా 1.2 లక్షల కోట్ల ఎకానమీ సృష్టి జరిగిందట. ఆ కుంభమేళాకు 24 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు 40 నుంచి 50 కోట్ల మందికి అంచనా వేస్తున్నారు. దీని ద్వారా కనీసం 2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల ఎకానమీ జనరేట్ అవుతుంది. కానీ అది 4 లక్షల కోట్లు దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT అంచనా వేస్తుంది. అంతేకాదు ఆ మొత్తానికి తోడు ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్, మీల్స్, బెవరేజెస్ వంటి కార్యకలాపాల ద్వారా అదనంగా 20,000 కోట్లు జత కలుస్తుంది అంటున్నారు. మరోవైపు ఆయిల్, ల్యాంప్స్, గంగా వాటర్, దేవీదేవతల విగ్రహాలు, అగరబత్తులు, ధార్మిక గ్రంథాలు వంటి యాక్టివిటీస్ ద్వారా మరో 20,000 కోట్లు యాడ్ అవుతాయంటున్నారు. తాత్కాలిక మెడికల్ క్యాంప్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అమ్మకాల ద్వారా 3,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతుందని, ఈ టికెటింగ్, యూపీఐ, డిజిటల్ చెల్లింపులతో 1,000 కోట్లు చేతులు మారతాయంటున్నారు. ఇక రవాణా సేవల ద్వారా 10,000 కోట్లు, టూరిజం సర్వీసెస్, గైడ్స్, ట్రావెల్ ప్యాకేజెస్ ద్వారా మరో 10,000 కోట్లు కలుస్తుందంటున్నారు.
వ్యాపారపరంగా హోర్డింగ్లు, ప్రమోషన్స్ యాడ్స్ వంటి పక్క కమర్షియల్స్ వరుస ద్వారా 10,000 కోట్ల సొమ్ము బదిలీ జరిగే అవకాశాలున్నాయి. మరి ఇంతటి ఎకానమీ సృష్టిస్తున్న ప్రయాగ్రాజ్ ఒక ఆర్థిక ప్రయోగశాల కాకపోతే మరేంటి? కేవలం ప్రయాగ్రాజ్ మాత్రమే కాదు, మనకు మరో 3 క్షేత్రాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లలోనూ కుంభమేళా జరుగుతుంది. అక్కడ జరిగే ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ వేరు. ఈ క్రమంలో ప్రయాగరాజ్లో మరొక్క విషయం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ జరిగే ఆర్థిక కార్యకలాపాల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. రోడ్డు మీద పూలు అమ్ముకునే ఒక వెండర్ రోజుకు 10,000 నుంచి 20,000 సంపాదించుకునే అవకాశం ఉందని స్వయంగా పూల అమ్మకదారులే చెబుతుండడం కొసమెరుపు. మరి సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్న ప్రయాగ్రాజ్ అసలైన ఆర్థిక సిద్ధాంతాల కేంద్రం కాదంటే తప్పెలా అవుతుంది?